కంగ్రాచ్యులేషన్స్ పావని. హ్యాపీగా ఉండు. కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తున్నావు. అక్కడ కూడా చాలా హ్యాపీగా ఉంటావని అనుకుంటున్నాను. అండ్ హ్యాపీగా ఉంటావు కూడా. మనతో చాలా మెమరీస్ ఉన్నాయి. అవన్నీ కొంచెం మిస్ అవుతా. కానీ ఓకే. అన్నీ మళ్ళీ మనం ఎంజాయ్ చేద్దాం. నీలాంటి చెల్లె నాకు ఉన్నందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. అండ్ లవ్ యూ సో మచ్. అండ్ హ్యాపీ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్స్ పావని. కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నావు. అక్కడ కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అన్నీ ఫేస్ చేయు అండ్ హ్యాపీగా ఉండు. అండ్ ఐ లవ్ యూ సో మచ్. నీకు ఈ అక్క ఎప్పుడు తోడుగా ఉంటుంది ఎనీ టైం. అస్సలు మర్చిపోకు. అండ్ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హాయ్ పుట్టి. ఇప్పుడు నీ గురించి చెప్పమంటావా అని ఎన్నో చెప్పాలనుకుంటున్నా. అంటే అక్క ఛాన్స్ ఇచ్చింది చెప్పమని. నా మనసులో మాటలన్నీ చెప్పాలనుకుంటున్నా. ఫస్ట్ ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేదు ఇట్లా, కానీ ఫస్ట్ టైం ఛాన్స్ వచ్చింది, ఎక్స్ప్రెస్ చేస్తా ఈ టైంలో. ఆల్మోస్ట్ 10 years కంటే ఎక్కువ అయిపోతుంది మనం కలిసి. ఇంత అప్పటి నుండి కూడా ఇట్లనే కలిసి ఉన్నాం. ఏ రోజు కూడా దూరమైనది ఏం లేదు, ఎప్పుడు లేదు. ఏ ఈవెంట్స్ కానీ, ఏ ఫెస్టివల్స్ కానీ, మీ ఇంట్లో కానీ మా ఇంట్లో కానీ ఫ్యామిలీ అనుకున్నాం, ఫ్యామిలీలానే ఉన్నాం. ఎంత కూల్ అంటే నువ్వు కూడా అంత బాగా అర్థం చేసుకుంటాను. ఓపెన్గా చెప్పేస్తాను నీకు ఏదైనా కూడా. దాచుకోవడం అని ఏమి ఉండదు, నీకు తెలుసు, నాకు కూడా తెలుసు ఆ విషయం. కానీ సడన్గా ఇప్పుడు పెళ్ళి ఏమో అది భయమేస్తుంది నాకే. సడన్గా ఇద్దరు వెళ్ళిపోతున్నారు నా లైఫ్లో నుండి. ఇట్లుండేది మనందరం పోతురంటేనే చాలా భయమేస్తుంది నాకు. ఏదో నా రైట్ లెఫ్ట్ హ్యాండ్ పోయినట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఏదైనా కూడా మీకు తెలుసు, మమ్మీ మనం బయటికి వెళ్తామంటే పక్క మీ పేరు చెప్తేనే పంపిస్తుంది మమ్మీ, లేకపోతే అస్సలు పంపేది. ఎవరి పేరు చెప్పినా పంపించదు, మీకు కూడా తెలుసు. ఇప్పుడు మీరు పోతురంటే నన్ను జైలు వేసినట్టే ఉంటుంది. కొందరు పెళ్ళి వేసుకొని పోతున్నావు. కానీ ఏదైనా సరే హ్యాపీ ఉండాలి. అన్నతో నన్ను జాగ్రత్త చూసుకో, నువ్వు జాగ్రత్త ఉండు. అండ్ నీ ఇప్పుడు ఎట్లున్నావో అట్లనే ఉండు, అట్లనే అర్థం చేసుకుంటా. మమ్మల్ని అయితే ఎట్లా అర్థం చేసుకున్నావో అన్నను కూడా అట్లనే అర్థం చేసుకొని హ్యాపీ ఉండు. అంటే అంత హ్యాపీ ఉండాలని కోరుకుంటున్నా. అండ్ ఐ మిస్ యూ సో మచ్. చాలా అంటే చాలా బాధ అవుతుంది. అసలు ఆల్మోస్ట్ మీ పప్పన్నం అయినప్పటి నుంచి నాకే బాధ అవుతుంది. పోతురా అసలు ఎట్లా పోతురు అని. ఐ రియల్లీ మిస్ యూ. కలిసి ఉందాం ఎప్పటికైనా, మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఇంకా చాలు నీ లోపల ఫీలింగ్స్ కానీ చెప్పనీకి వస్తలేదు అస్సలు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ ఛాన్స్ ఇచ్చినందుకు. అండ్ మంచి చేయండి రైట్ బి మా పావనికి. నేను చేయలేకపోతున్నా, సారీ పావని, సారీ పుట్టి. బై, లవ్ యూ. అండ్ ఫైనల్లీ కొంచెం నా ఆడియోని ఇగ్నోర్ చేయండి ప్లీజ్. నేను బయట ఉండి వీడియో ఇస్తున్నా పావని కోసం. హాయ్ పావని, కంగ్రాట్స్. నీ పెళ్ళి ఇంత జల్దీ అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలే. నేను మిస్ అవుతున్నందుకు చాలా బ్యాడ్ న్యూస్. నువ్వు నేను చాలా బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్. మనము అసలు ఎంత మంచి బాండింగ్ ఉండే. అసలు చాలా మిస్ అవుతున్నా పావని. లవ్ యూ సో మచ్ రా.